ప్రస్తుతం సోషల్ మీడియాలో బయట ఎక్కడ చూసినా సరే ఒకటే ట్రెండ్ నడుస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అఖండ 2 నుంచి ఆ మానియా కొనసాగుతానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్ పుణ్యమని అఖండ పార్ట్ 2 ఆన్‌లైన్‌లోకి వచ్చిందో ఆ మానియా ఇంకా కొనసాగుతా ఉంది. ఇంకొన్ని రోజులైతే అన్‌స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ వచ్చేస్తది. ఆ తర్వాత నెక్స్ట్ అనౌన్స్‌మెంట్లు వచ్చేస్తాయి. ఇలా ఎటు చూసినా సరే బాలయ్య మీదే సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతుంది. ఎంతమంది పెద్ద హీరోలు వచ్చినా, ఎంతమంది పెద్ద అనౌన్స్‌మెంట్లు ఇచ్చినా, ఏ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నా, పోస్ట్‌పోన్ అయినా బాలయ్య గురించి మాత్రం మాట్లాడుకోకుండా సోషల్ మీడియా అయితే ప్రెజెంట్ ఎక్కడ కనబడట్ల. ఇక అసలు విషయానికొస్తే 'భగవత్ కేసరి' సినిమాలో మన స్టోరీ లైన్ ఏముంది? ఒక రిలాక్స్డ్ ఖైదీ అండ్ ఆ తర్వాత ఆ పాపని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అట్లాగే అంటే ఇంక జీవితంలో వేరే యాంబిషన్స్, గోల్స్ ఏమీ లేకుండా స్మూత్‌గా ఎండ్ ఇచ్చాడు. బట్ బాలయ్య అంటే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు చాలామందికి. ఆ కూల్‌నెస్ అండ్ ఆ కామ్‌నెస్ ఎవరు రిసీవ్ చేసుకోలేకపోయారు. అందులో ఏదో ఉండాలి. ఆ ఏదో ఉండాలంటే బిఫోర్ జైలుకి వెళ్ళే ముందు ఆయన ఏంటి, ఆ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏంటి, అతను చేసిన విన్యాసాలు ఏంటి చూద్దామని చెప్పేసి చాలామందికి ఒక ఆతృత మిగిలిపోయింది. ఎలాగైతే బాహుబలిని ప్రీక్వెల్స్ అనౌన్స్ చేశారో, ద రైజ్ ఆఫ్ శివగామి, ఇంతకుముందు అలా జరిగింది, అంతకుముందు అలా జరిగింది, ఆ క్యూరియాసిటీ ఒక వెబ్ సిరీస్ రూపంలో వచ్చింది, పాపం ఆగిపోయింది. బట్ భగవత్ కేసరి చూసిన తర్వాత అంత సైలెంట్గా ఉన్న బాలయ్యని, అంటే అఫ్కోర్స్ ఒక సందేశాత్మకమైన సినిమా, దాంట్లో మరీ అంత వైలెన్స్ చూపించలేము. ఆ బంజారా హిల్స్ ఘటనని మనం ఆసరాగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని చిన్న పిల్లలకు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు. ఆ ఏజ్లో అంత పెద్ద హీరోతో ఆ మెసేజ్ ఇవ్వడం వల్లే ఆ సినిమా పండింది. ఇప్పుడు అదే జననాయకన్ అయింది. పాపం ఇంకా రిలీజ్కి పాటలు పడుతూ ఉంది, సెన్సార్ ఇష్యూస్తో కొట్లాడుతుంది. అయినప్పటికీ భగవత్ కేసరి మీద ఉన్న ఒక ఇంపాక్ట్ అయితే మాత్రం జనాల్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఒక జోష్ క్రియేట్ అయింది నందమూరి అభిమానుల్లో. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఆతృతగా. దీనికి ప్రీక్వెల్కి కూడా టైటిల్ భగవత్ కేసరియే ఉండొచ్చా, లేకపోతే అంతకుముందు ఇంకేమైనా పేరు పెడతారా, హీరోయిన్ ఎవరు ఉండబోతున్నారు, బాలయ్యని పోలీస్ గెటప్లో ఏ యాంగిల్లో చూపించబోతున్నారు, మళ్ళీ డ్యూయల్ రోల్ చేస్తాడా, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్సే ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ డ్యూయల్ రోల్ చేస్తాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మిగిలిపోయాయి. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఉన్న క్యూరియాసిటీ అండ్ బాలయ్య తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ మీద ఉన్న క్యూరియాసిటీ, అలాగే భగవత్ కేసరి స్టోరీ ప్రీక్వెల్ మీద ఉన్న క్యూరియాసిటీ కలిపి దీన్ని అమాంతం లేపి సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. సో ఇది అనౌన్స్మెంట్ వచ్చేవరకైతే ఆగుదాం. ఇప్పటికైతే మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే స్టోరీ అయింది. ఆయన చెప్పేంత వరకు వీ కాంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్, అంతే. ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పబోతున్నా, నెక్స్ట్ అన్‌స్టాపబుల్ సీజను, ఆ తర్వాత వచ్చేసి బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఉండే సినిమా. ఈ ఇయర్ ఎండింగ్లో మీకు లాస్ట్ ఇయర్ కూడా 2 సినిమాలు రిలీజ్ చేశారు బాలయ్య. ఈ ఇయర్ ఎండింగ్లో కూడా ఖచ్చితంగా 2వ 3వ సినిమాలు అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది విత్ అన్‌స్టాపబుల్ సీజన్, నెక్స్ట్ సీజన్. ఇదైతే మాత్రం మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంతే. మిగతా ఏమైనా డీటెయిల్స్ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.